రవి చిన్న పట్టణంలో పెరిగాడు. అక్కడ కలలు ఎక్కువగా కలలుగానే మిగిలిపోయేవి. అతని తల్లి మీరా రవి 5 ఏళ్ల వయసులో ఉండగానే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన జీవితమంతా తన కుమారుడి కోసం అంకితం చేసింది. మీరా దర్జీ పనులు చేసేది. తెల్లవారుజామునే పనులు మొదలుపెట్టి రాత్రి నిద్రపోయాకే ఆగేది. ఎప్పుడూ సూదితో కుట్టడం వల్ల ఆమె చేతివేళ్లపై మచ్చలు ఏర్పడ్డాయి. తన కష్టం అన్నీ తన కుమారుడి భవిష్యత్తు కోసమన్నదే ఆమెకు తెలుసు. రవి పెద్దవాడయ్యాక తల్లిని గమనించేవాడు. అమ్మా అని రవి మెల్లగా అన్నాడు. నేను ఉద్యోగం చేస్తాను. నువ్వు ఇంతకుమించి కష్టపడాల్సినవసరం లేదు. మీర కళ్లలో నీళ్లు మెరిశాయి. కాని ఆమె తల ఊపింది. లేదు రవి, నీ కలల్ని ఆపకూడదు. నేను రోజుకు ఒక్క భోజనం చేసినా సరిపోతుంది. కాని నువ్వు చదవాలి. నువ్వు ఎగరాలి, నేను ఎగరలేని ఆకాశంలో. ఆ మాటలు రవి మనసులో శాశ్వతంగా ముద్రించబడ్డాయి. ఏళ్ల తరబడి శ్రమించి రవి పెద్ద పట్టణంలో ఇంజనీర్ అయ్యాడు. మొదటి జీతంతోనే చిన్న ఇల్లు కొనుగోలు చేశాడు. అందులో ఒక చిన్న తోట కూడా ఉంది. తల్లికి తాళాలు ఇచ్చినప్పుడు ఆమె కళ్లలో నమ్మశక్యం కాని వెలుగు. అమ్మా, ఇది నీకోసం. నువ్వు తిన్న ప్రతి ఆకలి రాత్రికి, నీ చేతులపై పడ్డ ప్రతి సూదిముద్రకి ఇవాళ నేను చిన్న ప్రతిఫలమిస్తున్నాను. మీ కన్నీరు పెట్టుకుని తన కొడుకును బిగిగా కౌగిలించుకుంది. రవి ఎప్పుడూ ప్రతిఫలం ఆశించదు. నువ్వే నా ఇల్లు. కాని ఇవాళ అప్పుడు అతను గ్రహించాడు, ప్రేమ అనేది ఇచ్చిన దానితో కాదు, మరొకరి కోసం నిశ్శబ్దంగా భరించిన దానితో కొలుస్తారు. తల్లి ప్రేమ, రవి అనుకున్నాడు, ఈ ప్రపంచంలో రాసిన పవిత్రమైన కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్టోరీ. So please subscribe Dileep Speaks and also please like, share, press bell icon for notifications.